నమస్కారం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయడానికి, దగా చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నడం జరుగుతుంది. కామారెడ్డిలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ పౌరుడు, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, తప్పకుండా దీనిపైన ఆలోచించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా బీసీలు, ఇలా 60% ఉన్నటువంటి బీసీలు ఏకతాటిపైకి వచ్చి అందరూ కూడా సంఘటితంగా సమన్వయంతో ఈ కాంగ్రెస్ దగా మీద, మోసం మీద మనం పోరాటం చేయవలసిన బాధ్యత ఉంది, యుద్ధం చేయవలసిన బాధ్యత ఉంది. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే శ్రీశ్రీ గారి ఉదాహరణకు మనమంతా కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు, ఎందుకంటే జీవన్ మరణ సమస్య, స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వంలో అంతర్భాగం, చట్టసభలు అది మొదటిది. స్థానిక సంస్థల్లో మన ప్రాధాన్యత లేకపోతే గ్రామాల్లో కానీ, మున్సిపల్ పట్టణాల్లో కానీ మన ఎవరు కూడా గుర్తించరు, ఆ విధంగా గౌరవించడానికి కూడా అవకాశం లేదు. మేము అడిగేది కొత్తగా అడగడం లేదు, ఇది కోరికలు కాదు, రావణ వరాలు కాదు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పినట్టుగా అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసి, ముఖ్యంగా ఇలా రాజ్యాధికారం కావాలంటే ఇలా స్థానిక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 42% చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు బిల్లు పెట్టిర్రు అసెంబ్లీలో, ఆ బిల్ పాస్ చేసిర్రు, గవర్నర్ గారు పంపించారు, కానీ చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే సీనాన్న చెప్పినట్టుగా ఒక ప్రతిపక్షానికి సంబంధించిన డెలిగేషన్ తీసుకుపోయి పార్లమెంట్ సభ్యులు కలుపుకొని పార్లమెంట్లో అది ఆమోదింపజేస్తే ఆ 42% చట్టబద్ధత వస్తుంది, లేకుంటే కాన్స్టిట్యూషన్ అమలు కాదు. అది మీకు తెలిసి కూడా కావాలని మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు 42% మేము మా పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇవ్వడానికి నువ్వు ఎక్కడ పార్టీ పరంగా ఇస్తావు? నీ పార్టీ పరంగా ఇవ్వచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ మీరు అమలు చేస్తారు? రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్లో చేర్పించిన తర్వాత, ఢిల్లీ నుంచి మనకు చట్టమైన తర్వాత ఆ విధంగా ఎన్నికలు జరుపుతామని ఇందులో పొందుపరచడం జరిగింది. అది చేస్తున్నారా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ క్యాబినెట్ కానీ ఆలోచిస్తున్నారా? ఏ విధంగా గాలికి హామీలు ఇచ్చి ఇలా ప్రజలందరినీ మోసం చేసి 6 గ్యారెంటీలే కాకుండా 420 హామీలు ఇచ్చి ఏ విధంగా ఓట్లు వేయించుకొని ఆ ఓట్ల ద్వారా ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిరో ఈ బీసీలను కూడా ఆ విధంగా మోసం చేయడానికి మళ్ళొక్కసారి కుట్రవంతున్నారు. దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ, బీసీ కార్యకర్తలు కానీ, బీసీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మేము ప్రతిపక్షంగా తప్పకుండా పోరాటం చేస్తాం. రేపు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడే పొంగులేటి శ్రీనివాస్, నిన్న సీతక్క చెప్పింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడని చెప్పి ఈరోజు టీవీలలో వస్తుంది. సర్పంచ్ ఎన్నికల కోనికి భయపడి ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఫస్ట్ పెడతారంట. రేపు క్యాబినెట్లో చర్చించి దాన్ని డిసిషన్ తీసుకుంటారంట. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు పోతామని చెప్పి మనకు స్క్రోలింగ్ వస్తుంది. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని 60% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా తుంగలో దక్కినరు, ఇప్పుడు ఏ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఆ విషయాన్ని మళ్ళొకసారి మీరు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే బిచ్చగాళ్ళు కాదు. బీసీలలో కూడా ఈరోజు అందరు విద్యావంతులు అయినరు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు 93 ఉన్నటువంటి కులాలు ఇవాళ 140 కులాలకు చేరింది. కొన్ని కులాలకు హామీ ఇచ్చారు, గ్రూపులు చేంజ్ చేస్తామన్నారు. ఆ విధంగా
ఇవాళ 60% ఉన్న బీసీలకు సీనన్న చెప్పినట్టుగా 3 మంత్రి పదవులా, 80% ఉన్న వాళ్ళకు 4-5 మంత్రి పదవులా, ఒక్కసారి ఆలోచించవలసిన బాధ్యత ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మేము రేపు మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఒకవేళ నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము తప్పకుండా గ్రామాన ప్రతి మండలంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కూడా బీసీలను మొత్తం కూడా ఐక్యం చేసి, సమన్వయం చేసి, సంఘటితం చేసి, మీరిచ్చినటువంటి హామీలు ఏ విధంగా తుంగలో ఎక్కిరో చైతన్యం చేసి ప్రజలందరూ కూడా బీసీలకు తెలియజెప్పి ఆ విధంగా మీ ప్రభుత్వం మీద ఒక యుద్ధం ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ మంత్రులు కానీ రేపు క్యాబినెట్లో మీరు సరైన డిసిషన్ తీసుకోండి. బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా కామారెడ్డి డిక్లరేషన్ను తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, మిగతా కూడా మొత్తం కూడా అమలు చేయాలి. ఆ విధంగా ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి అణగారిన కులాల్లో ఒక భాగమైనటువంటి ఈ బీసీలకు కూడా అన్ని రంగాల్లో న్యాయం చేయాలి. విద్యలో కానీ, వైద్యంలో కానీ, రాజకీయంలో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఆ విధంగా ఇంకోటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీజేపీ ఉంది, బీజేపీ కూడా మహిళలకు 33% రిజర్వేషన్ అని చెప్పి ఒక ప్రకటన చేసి 26లో అమలు చేస్తామంటున్నారు. మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం, చట్టసభల్లో కూడా ఈ భారతదేశంలో పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ తప్పకుండా ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావాలి, ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావాలి. అందులో భారతదేశంలో ఉన్నటువంటి 60% ఎవరైతే జనాభా ఉందో వీళ్ళందరూ కూడా చట్టసభల్లో అవకాశం కల్పించాలి. అన్ని మొత్తం 29 రాష్ట్రాల్లో 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పార్లమెంట్ కలుపుకొని ఆ విధంగా బీసీలకు అక్కడ కూడా 33% ఏదైతే మహిళలకు మీరు కేటాయించడం జరుగుతుందని చెప్పి, రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుందని చెప్పిరో మేము డిమాండ్ చేస్తాం. ఇలా 56% భారతదేశంలో బీసీల జనాభా ఉంది. జనాభా ప్రాతిపదికన ఆ దామాషా ప్రకారంగా చట్టసభలో కూడా 56% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది, నరేంద్ర మోడీ గారికి ఉందన్న విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, మీరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ మీరు బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.